హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా పిండి దీపాలలో దీపారాధన అనేది చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ పిండి దీపాలను మనం ఎలా తయారు చేసుకోవాలి, ఈ పిండి దీపాలను తయారు చేసుకునేటప్పుడు ఎటువంటి చిట్కాలను పాటించాలి అంటే వీటికి ఎక్కడ కూడా పగుళ్ళు కానీ విరిగిపోవడం కానీ లేకుండా వీటిని అందంగా ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఈ పిండి దీపాలు కొండెక్కిన తర్వాత వీటిని ఏం చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ముందుగా మనం ఈ పిండి ప్రమిదలను తయారు చేసుకోవడానికి 1 కప్పు వరకు బియ్యం అయితే తీసుకోవాలండి. మనం బియ్యాన్ని ఇలా డైరెక్ట్గా మనం పట్టించేయకూడదండి. మనం ఈ బియ్యాన్ని అయితే ముందుగా నానబెట్టుకోవాలండి. అందుకని ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని బాగా వాష్ చేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఒక 4 గంటలు కానీ 6 గంటలు కానీ ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే ఈ బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇలా మనం నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలో ఉన్న వాటర్ని అయితే తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇలా ఒక పొడిగా ఉన్న క్లాత్ పైన అయితే ఈ బియ్యాన్ని మనం ఆరబెట్టుకోవాలండి. ఈ బియ్యాన్ని ఎండలో పెట్టడం అలాంటివి చేయకూడదండి. ఇలా నీడలోనే క్లాత్ పైన తడి మొత్తం ఆరే వరకు ఆరనివ్వాలండి. మనం దీపారాధన కోసం ఈ ప్రమిదలను తయారు చేస్తున్నాం కాబట్టి బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలండి. కడిగి ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూసారు కదా, బియ్యంలో ఉన్న తడి మొత్తం ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మనం మిక్సర్ జార్లో వేసుకుని పిండి అయితే పట్టుకోవాలండి. అయితే మిల్లులో పట్టకూడదా అని అంటే పట్టించుకోవచ్చండి. అంటే దీపారాధన కోసం కాబట్టి ఇలా కొద్దిగానే మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ బియ్యాన్ని పిండిలా చేయాలి అనుకుంటే మిల్లుకి అయితే వేయించండి, మిక్సీ పట్టుకుంటే మంచిది. మనం పిండిని బాగా మెత్తగా అయితే ఆడుకుని పెట్టుకోవాలండి. ఇలా పిండిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా అయితే బెల్లం తురుముని వేసుకోవాలండి. బెల్లం తూరం అయితే తప్పనిసరిగా వేయాలండి. ఆ తర్వాత ఈ పిండిని మనం ఆవు పాలతో కలుపుకోవాలండి, వాటర్తో కలపకూడదు. మనం ఈ ప్రమిదలను తయారు చేసుకోవడం కోసం పిండిని ఆవు పాలనే ఉపయోగించాలండి. పచ్చి పాలే తీసుకోవాలండి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు ఆవులు దొరకకపోతే అప్పుడు పాల ప్యాకెట్లో మనకి ఆవు పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ పాలతోనైనా మనం ఈ ప్రమిదలను తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పాలని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మరీ ఈ పిండిని పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. అలాగే బెల్లం తురుము కూడా ఎక్కువ వేసేయకూడదండి. మనం బెల్లం తురుము ఎక్కువ వేసేస్తే పిండిని అది కొద్దిగా లూజ్ అయితే చేసేస్తుందండి. లూజ్ చేసేసి మనకి ప్రమిదలు అనేవి సరిగ్గా రావు. అందుకని మనం బెల్లం తురుమును కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే ప్రమిదలు మనకి అంత బాగా అయితే వస్తాయండి. అంటే ప్రమిదలకి ఎక్కడ కూడా పగుళ్ళు అవి లేకుండా చాలా బాగా అయితే మనకి ప్రమిదలు వస్తాయండి. మనం కలుపుకోవడాన్ని బట్టి మనకి ప్రమిదలు అనేవి వస్తాయండి. ఈ విధంగా పిండిని ఒక 10 నిమిషాల పాటైనా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా అయితే మనం ఆవు నెయ్యిని అయితే వేసుకుని కలుపుకోవాలండి. ఆవు నెయ్యిని తప్పనిసరిగా వేసుకుని కలుపుకోవాలండి. అలాగే ఈ పిండిలోకి మనం నాటు అరటిపండు ఉంటుంది కదండి, ఆ అరటిపండును కూడా వేసుకుని కలుపుకోవచ్చండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ విధంగా మనం ఆవు నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పిండి బాగా నాని ప్రమిదలు మనం ఎలా చెప్తే అలా వస్తాయండి. పిండిని ఈ విధంగా వేలు లోపలికి వెళ్ళే విధంగా చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలండి. ఇలా పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండి ముద్దను తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మనం ఎన్ని అయితే ప్రమిదలను తయారు చేసుకోవాలి అని అనుకుంటామో అన్ని బాల్స్లో అయితే చేసుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం బాల్స్లో అయితే చేసుకుని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ స్వామివారికి 7 సంఖ్య అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ 7 ప్రమిదలను అయితే తయారు చేస్తున్నానండి. అయితే నేను ఇక్కడ ఈ పిండి ప్రమిదలను 2 విధాలుగా ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తానండి. అయితే మనం ఈ పిండి ప్రమిదలను తయారు చేసుకోవడానికి కొద్దిగా బియ్య పిండిని కూడా తీసుకోవాలండి. అలాగే మన ఇంట్లో ఇటువంటి క్యాప్స్
కప్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా ఒకటి తీసుకోవాలండి. అయితే నేను ఇక్కడ ఫస్ట్ మెథడ్లో మనం పిండి ప్రమిదను ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నానండి. మనం పిండి ముద్దలని బాల్స్లో చేసుకున్నాం కదండి. ఈ బాల్ని ఒకటి తీసుకుని మనం ఈ బాల్ని ఈ విధంగా మధ్యలో హోల్లా చేసుకోవాలండి మన బొటన వేలుతో. మిగిలిన వేళ్లతో మనం ఈ విధంగా అనుకుంటే మనకి ప్రమిద రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం చేతులతో ప్రమిదలు తయారు చేసినప్పుడు మన వేలు ఆకారం ప్రమిద పైన అయితే ఈ విధంగా పడుతుంది కదండి. అటువంటప్పుడు మనం ఈ ప్రమిదలను మన రెండు చేతుల మధ్యలో ఈ విధంగా పెట్టుకుని చిన్నగా రోల్ చేసుకుంటే మనకి ఆ డిజైన్ అనేది పోతుందండి. అంటే మన వేలు ఆకారం అనేది పోతుందండి. ఈ విధంగా ఫస్ట్ మెథడ్ లో మనం పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకోవచ్చండి. అదే విధంగా చాలా ఈజీగా రెండో మెథడ్ లో పిండి ప్రమిదలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నానండి. మనం క్యాప్ తీసుకున్నాం కదండి. ఆ క్యాప్ ని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుని ఆ తర్వాత మనం బాల్ చేసుకున్నాం కదండి పిండి బాల్స్ని వాటికి మధ్యలో ఈ విధంగా హోల్లా చేసుకుని చుట్టూతా కూడా మనం చేతులతో ఈ విధంగా అనుకుంటే మనకి ప్రమిదలు ఈజీగా అయితే రెడీ అయిపోతాయండి. ఎక్కడ పగుళ్ళు విరిగిపోవడం లాంటివి లేకుండా మనకి చాలా అందంగా అయితే ఈ పిండి ప్రమిదలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయితే మనం రెడీ చేసుకోవచ్చండి. ఇలా ప్రమిదలు అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. అయితే ఇక్కడ మనం క్యాప్ని పిండిలో డిప్ చేసుకోవడం వల్ల మనకి ప్రమిదకు ఉన్న పిండి అనేది క్యాప్కి అంటుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా మీరు ఏ మెథడ్లో మీకు నచ్చితే ఆ విధంగా మీరు పిండి ప్రమిదలను రెడీ చేసుకోవచ్చండి. ఇలా పిండి ముద్దలు అన్నింటినీ మనం ప్రమిదల్లా రెడీ చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలను మనం గంధం కుంకుమ బొట్టులతో అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఇలా మనం స్వామివారి నామాన్ని ఈ పిండి ప్రమిదల పైన వేస్తే ఈ ప్రమిదలు చూడడానికి చాలా అందంగా అయితే ఉంటాయండి. ఈ బొట్ల కోసం మనం గంధంని కుంకుమని రోజ్ వాటర్తో కలుపుకుని ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా స్వామివారి నామం అలాగే పైన కూడా మనం చిన్న డాట్స్లా పెట్టుకుంటే పిండి ప్రమిదలు అందంగా అయితే కనిపిస్తాయండి. చూస్తున్నారు కదండి పిండి ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి పిండి ప్రమిదలకు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని వీటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ బొట్లు కొద్దిగా ఆరిన తర్వాత మనం పూజా మందిరంలో పెట్టుకుని వీటిల్లో దీపారాధన చేసుకుంటే ఈ బొట్లు మనకి చిరుగుపోకుండా ఉంటాయండి. ఇలా బొట్లు కొద్దిగా ఆరిన తర్వాత నేను వీటిని ఒక ఇత్తడి ప్లేట్లో ఈ విధంగా పెట్టుకున్నానండి. మీరు పూజ ఎక్కడైతే చేయాలనుకుంటారో అక్కడ ప్లేట్ని కానీ లేదు అంటే ఒక తమలపాకును కానీ లేదంటే ఏదైనా ఒక ఆకును కానీ వేసుకుని ఈ పిండి ప్రమిదలను ఆ ప్లేస్లో పెట్టుకోండి. నేను మీకు ఇక్కడ చూపించడం కోసమని అన్నీ కూడా ఒక ప్లేట్లోనే పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు వీటిల్లో మనం దీపారాధన ఏ విధంగా చేయాలి ఇక్కడ చూపిస్తున్నానండి. మనం ఈ దీపారాధన పిండి దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ ఉపయోగించుకోవాలండి. ముందుగా మనం ఆయిల్ని వేసుకుని ఆ తర్వాత బొడ్డు ఒత్తులు ఉంటాయి కదండి పువ్వు ఒత్తులు వాటిని అయితే ఒక్కొక్కటి కింద వేసుకోవాలండి. మనం పువ్వు ఒత్తులని ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. అదేంటండి ఏకవత్తితో దీపారాధన చేయకూడదని అంటారు కదా అంటే ఇక్కడ మనం పువ్వు ఒత్తుని తీసుకున్నాం కాబట్టి ఈ ఒక్క ఒత్తు మనకి 2 ఒత్తులతో సమానమండి. ఈ పిండి ప్రమిదలలో పువ్వు ఒత్తులనే వెయ్యాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీరు అడ్డు ఒత్తులను కూడా వేసుకోవచ్చు. అడ్డు ఒత్తులను అయితే రెండింటిని ఒకటి కింద చేసుకుని వేసుకోవాలండి. ఈ పిండి ప్రమిదల్లో మనం పువ్వు ఒత్తులను వేసుకుంటే మంచిదండి. పువ్వు ఒత్తులు వేసుకుని ఈ దీపాలను వెలిగించుకుంటే ఈ దీపాలు వెలిగేటప్పుడు చాలా అందంగా అయితే కనిపిస్తాయి. ఇలా ఆయిల్ వేసేసుకుని ఒత్తులను కూడా వేసేసుకుని అన్నీ కూడా ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ పిండి ప్రమిదలను పువ్వులతో ఈ విధంగా అయితే అందంగా అలంకరించుకున్నానండి. ఆ తర్వాత వీటిని మనం ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలండి. నేను ఇక్కడ ఏకహారతితో అయితే ఈ పిండి ప్రమిదలన్నింటినీ కూడా వెలిగిస్తున్నాను. ఇలా మనం దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలను వేసి దీపాలకు నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనం పిండి దీపాలలో దీపారాధన చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. అయితే ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలను మరుసటి రోజు తీసేసి ఈ ప్రమిదలలో ఉన్న ఒత్తులని తీసేసి ఈ ప్రమిదలను కొద్దిగా ప్రసాదంలో స్వీకరించాలండి. ఇంట్లో వారు మనం అందరం కూడా స్వీకరించాలి. ఒకవేళ మేము అలా ప్రసాదంలా స్వీకరించలేమండి అనుకుంటే ఈ ప్రమిదలను మనం ఆవుకి తినిపించేయవచ్చండి. అంటే ఆవుకు పెట్టవచ్చు. ఒకవేళ మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడా కూడా ఆవులు లేకపోతే అప్పుడు ఈ ప్రమిదలను ఏం చేయాలండి అని అంటే
పారే వాటర్లో అయితే కలిపేసుకోవచ్చండి. మాకు అలా కూడా వీలు పడతండి అనుకునేవారు ఈ ప్రమిదలను పౌడర్లా చేసేసి చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చండి. ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి. పచ్చని చెట్టు మొదట్లో వేసేసుకోవచ్చు. ఈ పిండి ప్రమిదల దీపారాధన మనం వెంకటేశ్వర స్వామి పూజలో కనుక చేసుకుంటే చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామి వారికి పిండి ప్రమిదలలో దీపారాధన అంటే చాలా ఇష్టం. ప్రతి శనివారం రోజు కానీ లేదు అంటే స్వామివారివి ప్రత్యేకమైన పూజలు వ్రతాలప్పుడు ఈ విధంగా పిండి ప్రమిదలను తయారు చేసుకుని వీటిల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. స్వామివారికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి 7 ప్రమిదలను తయారు చేసుకుని స్వామివారి దగ్గర మనం దీపారాధన చేసుకోవచ్చండి. ఇన్ని ప్రమిదలను మేము తయారు చేసుకోలేమండి అనుకునేవారు కనీసం 2 ప్రమిదలనైనా మనం తయారు చేసుకుని స్వామివారి దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. అంతేనండి, చూసారు కదా పిండి ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలి, ఈ ప్రమిదలలో దీపారాధన ఎలా చేయాలి, ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.